హలో హాయ్ వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు నేను మునగాకు ఉప్మా రెసిపీ. మునగాకు ఉప్మా, సగం కప్పు బొంబాయి రవ్వ, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తగపడ, మునగాకు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నూనె 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను, పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేద్దాం. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మునగాకు ఎందుకంటే ఒంటికి మంచిది కదా. మునగాకు తినాలని నేను చూపిస్తున్నాను. మునగాకు తినాలి, ఒంటికి మంచిది అని నా ఆలోచన. అందుకని ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా చేసుకొని తిని చూడండి అందరు కూడా. మునగాకు వేసి చేస్తే ఎలా వస్తుందంటే, ఇదైతే నేను ఎండబెట్టుకున్న మునగాకు. పచ్చిది దొరికితే పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఉప్మా కాదు, సాంబార్ రైస్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటుంది. మునగాకు తింటే ఒంటికి చాలా మంచిదంట. అందుకని నేను ఇట్లా చూపిస్తున్నాను. ఒక ఉల్లిగడ్డ, తర్వాత ఇది మంచిగా ఫ్రై కావాలి. ఇంకా వేసుకుంటే ఒక టమాటా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. మునగాకు కూడా వేసేద్దాం, అది కూడా ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తగుపడ ఉప్పు కూడా ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయ మంచిగా వేగుతుంది. అందుకని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. బ్రౌన్ కలర్ వేస్తుంది. దీంట్లో అల్లం కూడా తురిమేసుకోవచ్చు, అల్లం ఉంటే. నేనైతే వేయలేదు, కానీ అల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా 2 నిమిషాలు ఫ్రై అయినాక వాటర్ వేసేసుకుందాం. నేను ఇప్పుడు కొంచెం అల్లం కూడా వేసుకున్నా. బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను ఎక్కువ చేస్తలేను కనుక కొన్ని వాటర్ వేసుకున్నా. సగం కప్పే ఉంది ఈ రవ్వకు తగ్గడా. ఏంటంటే నేను కొలతలు ఏం పెట్టను, కొలతలు పెట్టకుండానే చేసేస్తుంటాను. అంటే తెలియని వాళ్ళైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రవ్వ ఒకటికి ఒకటి నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు సగం కప్పు రవ్వ ఉంది కనుక సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు. సగం కప్పే కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే ముద్ద అవుతుంది, మరీ తక్కువ వేస్తే సుఖ అవుతుంది అని. ముద్ద కొంచెం తినొచ్చు, కానీ సుఖ తినలేము. నేను అంజాదతోనే వేస్తా. మంచి సువాసన, మునగాకు సువాసన వస్తుంది. ఒక టమాటా కూడా కట్ చేసేస్తా. అబ్బా, చాలా బాగుంటుంది టమాటా వేసుకుంటే. ఇప్పుడైతే ఒక టమాటా కట్ చేసుకున్నాను. నేను టమాటా కూడా వేసుకుంటాను, చాలా బాగుంటుంది. అంటే పుల్లగా అదొక టేస్ట్ వస్తుంది. టమాటా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ నీళ్ళు మసలాలి. నీళ్ళు మసిలినాక రవ్వ వేస్తాం. నీళ్ళు కుత ఉడకాలి. ఉడుకుతున్నప్పుడు రవ్వ వేసేస్తాం. ఇలాంటి ఉప్మా చేసుకొని తిని చూస్తే చాలా ఈజీ ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కడుపు నింటుంది. 2, 3. ఎందుకంటే మనము చేసుకొని తింటే మనకు తృప్తి ఉంటుంది. రవ్వ వేసేద్దాం. ఉడుకుతుంది కదా, రవ్వ వేసేస్తున్నాం. రవ్వ వేసేసి కలిపేద్దాం. కొంచెం 2 సెకండ్లు ఇట్లా కలిపి, ఇంకా ఎక్కువ ఉడికిచ్చే అవసరం కూడా లేదు. కలుపుతుంటే ఇట్లా ఎట్లయితుందంటే లద్ది అవుతుంది, అంటే ముద్ద అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉడుకుడు పట్టింది కదా, చాలు, ఇంతే. ఇప్పుడు మనం పొయ్యి బంద్ చేయొచ్చు. పొయ్యి బంద్ చేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి కూడా బంద్ చేసేసిన చూడండి. ఇప్పుడు ఆ వేడితోనే మంచిగా ఉడికిపోతుంది. ఇంకా 2 నిమిషాలు ఆగి తీసి తినేయచ్చు. నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో. కొంచెం నెయ్యి వేసి కలిపితే, ఏ ఉప్మాలు అయినా నెయ్యి వేసి కలిపితే సూపర్ ఉంటుంది, అంత టేస్టీ ఉంటుంది. చూపిస్తా. ఒక 2-3 నిమిషాలు ఎట్లయితుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మూత తీసుకుంటాము, ఎలా ఉంది అనేది. బంద్ చేసిన కదా, రవ్వ వేసి బంద్ చేసేసిన.
అందుకని చూడండి ఇట్లుంటుంది. నెయ్యి ఉంటే ఒక చెంచా నెయ్యి వేసి కలపండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేస్తా, నేను 1 టీ స్పూన్ నెయ్యి వేస్తా. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఉప్మాలలో. ఏ ఉప్మా అయినా సరే ఇలా నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసేయాలి అంతా కలిసేటట్టు. ఏ ఉప్మా అయినా, మీరు అటుకులు ఉప్మా అయినా, రవ్వ ఉప్మా అయినా, మురమురాలు ఉప్మా అయినా, ఇట్లా ఉప్మా అంతా అయిపోయినాక 1 చెంచా కానీ 2 చెంచాలు కానీ దాని సైజుని బట్టి, ఇప్పుడు నా ఒక్కదానికే కనుక ఒకరికి సరిపడా చేసిన కనుక 1/2 టీ స్పూన్ వేసిన. చాలు ఉంటే దాని సైజుని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి ఎంత బాగా ఏం చేస్తుందా. ఇప్పుడు తినేద్దాం. ఇలా చేసుకొని తిని చూడండి, మస్తు మస్తు ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఉడికింది కదా, ఉడకలేదని ఏం లేదు కదా, మంచిగా ఉడికింది. ఆ వేడి నీళ్ళతోనే మంచిగా సూపర్ అయింది. నెయ్యి వేస్తే ఆ సువాసనే అలాగబ్బా మస్తు ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అందుకని ఇప్పుడు మంచిగా కూర్చొని తినేస్తా. సూపర్. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. టమాటా కూడా వేసిన కదా, సూపర్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉన్న వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంది. ఏం టేస్ట్ వచ్చిందంటే మునక్కాయ సాంబార్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. ఓకేనా? ఓకే అండి, నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు. ఓకే, బాయ్.